శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకర్ద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అంటే రెండవ కూటములో మూడవ అక్షరం కకారం. ఈ కకారంకి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఈ కూటం ప్రకారంగా అర్థం చెప్పుకోవాలి. మనం మొదట చెప్పినప్పుడు కకారం దీప్తి అని అర్థంలో చెప్పుకున్నాం. ఇక్కడ కాంత అని అర్థంలో చెప్పారు. కము కాంతౌ అనే ధాతువు ప్రకారం కమనీయమైన అని అర్థం వస్తుంది కకారానికి. ఇక్కడ కమనీయము అంటే కావాలనిపించేది అని అర్థం. కామము నుంచే కమనీయత్వాత్ కామహ అన్నారు. కావాలనిపించేది, నీకు ఏది కావాలని ప్రీతి కలుగుతుందో ఆ విషయ భోగములు అమ్మ దయ వల్లే లభిస్తాయి. ఐహికమైన పారమార్థికమైన రెండు అమ్మ దయ్యేనండి ఇక్కడ. కానీ ఐహికమైనటువంటి కామనలు ఇచ్చేది అని అర్థంలో కకారం ఇక్కడ చెప్పబడుతుంది. ఎందుకంటే ఇది కామరాజు కూటం మర్చిపోవద్దు. అందుకే తత్పరమైన అర్థమే ఇక్కడ ఉన్నది. విషయ భోగములను అందించున్నది కము కాంతవు అనే ధాతు ప్రకారంగా ఆ కకారంతో ప్రారంభిస్తున్నారు. కర్మా కర్మ వివర్జితాం కులవతీం కర్మప్రదాం కౌళినీం కారుణ్యాం బుధి సర్వకామ నిరతాం సింధు ప్రియోల్లాసినీం పంచబ్రహ్మ సనాతనాసనగతాం గేయాం సుయోగాన్వితాం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం కల్హారోత్పల మల్లికా. గురుగారి దగ్గర వచ్చాం. మళ్ళీ అమ్మవారి పూజ కకారంతో చేస్తున్నాడు. ఈ అక్షరంతో ప్రారంభమవుతుంది. కల్హారోత్పల మల్లికా మరువకై సౌవర్ణ పంకేరుహై జాతీ చంపక లేదా జాజీ చంపక మాలతీ వకుళకై మందార కుందాదిభి కేతఖ్యాకర వీరకైర్బహువిధై క్లుప్తాః స్రజో మాలికాః సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే కల్పతాం. ఇక్కడ ప్రతి శ్లోకంలో తత్ప్రీతయే లేదా త్వత్ప్రీతయే లేదా సంతుష్టయే ఈ మాటలు బాగా గమనించుకోవాలి. నీ ప్రీతికే సమర్పిస్తున్నాను తల్లి, ఇంతే. అంతేగాని ఏదో నా అభీష్టం కోసం కాదు. పరమేశ్వరి ప్రీత్యర్థం. ప్రతి శ్లోకంలో అది అద్భుతమైన విశేషం అండి. ఇక్కడ ఇది గమనించుకోవాల్సిన మరొక అందమైన అంశం. అందుకో తల్లి ఇదంతా పుష్ప పూజ చెప్తున్నాడు. అమ్మవారికి పువ్వులతో పూజ, పుష్ప పూజ చాలా విశేషం. అందుకే పుష్ప పూజని ప్రత్యేకించి ఒక ఉపచారంగా కూడా శాస్త్రాల్లో మనకు చెప్తున్నారు. రకరకాల పుష్పాలతో రకరకాల ప్రయోజనాలు ఉంటాయండి. అది ఇన్ని రకాలు ఎందుకు అంటే ఒక్కొక్క కుసుమం ఒక్కొక్క భావానికి సంకేతం. అందుకే శాస్త్రాల్లో ఫలానా కష్టం వచ్చినప్పుడు ఫలానా కుసుమాలతో పూజించి మనకు విధానం చెప్పారు. ఇక్కడ దాది అధిక సంఖ్యలో కుసుమాలు వాడుతూ మిగిలినవి తావన్ మాత్రంగా వాడవచ్చు. వాటి వల్ల ప్రయోజనాలు చెప్పారు. శివపురాణంలో అయితే తులసి దళాలతో పూజ చేస్తే ఏమిటి, మారేడు దళాలతో చేస్తే ఏమిటి, ఇవి తెలియకుండా చాలామంది వీటి వల్ల ప్రయోజనం ఏముందండి అంటే సూక్ష్మ ప్రక్రియ. అది మనకేం తెలుస్తుంది? ఒక మాత్ర కడుపులో పడేసుకుంటే అది లోపల ఏం మార్పు చేస్తుంది మనకేం తెలుస్తుందండి? గుండ్రంగా కనబడుతుంది, ఇదేం చేస్తుందని వాదిస్తే ఎవడేం చెప్పగలడు? అది లోపల పడిస్తే దాని పని అది చేస్తుంది. అలాగే కుసుమాది సమర్పణల వల్ల మన బ్రతుకులు అద్భుతమైన మార్పులు వస్తాయి. చాలా కాలం క్రితం ఒక పత్రికలో వచ్చిన వార్త ఏంటంటే ఒక బాగా బ్రతికి మంచి ఉన్నత స్థితికి వెళ్ళిన ఒక వ్యాపారి ఒకసారి దివాళా తీశాడు. ఆయనకి ఎవరో చెప్పారట శివుడికి నాగలింగం పువ్వులతో పూజ చేయమని. అందులో ఏ పని లేనప్పుడు ఇవన్నీ హాయిగా చేసుకోవచ్చు. అతను నాగలింగం పువ్వులు సంపాదించుకుని రోజుకు 11 చొప్పున పూజించేవటండి. 11వ రోజు ఆశ్చర్యకరంగా అదేదో కేసులో సక్సెస్ అయ్యి పోయిన సంపదంతా తిరిగి వచ్చిందట. ఇది ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసుకున్నాడు. అంటే సుమారు 25 ఏళ్ల క్రితం మన పత్రికల్లో ఇలాంటి విషయాలు వచ్చేవి. ఇప్పుడు లాభం లేదంటే ఇక్కడ ఇది ఎందుకు చెప్పుకోవడం అంటే మధ్య మధ్యలో విసుగు కలగకుండా ఉండడానికి అని మాత్రం అనుకోవచ్చు. వీటిపై శ్రద్ధ కలిగించడం కోసం చెప్తున్నాం. ఇక్కడ వీటికి చాలా గొప్ప ప్రయోజనాలు ఉంటాయండి. అనేక మందికి ఒక్క అభిషేకం చేసుకుంటే బ్రతుకులో మార్పులు వచ్చి కనిపిస్తాయి. నిత్యం భగవంతుడికి ఇవి కానీ సమర్పించుకోగలిగితే తప్పకుండా మన బ్రతుకులో మంచి మార్పులు వస్తాయి. అది బాహ్య పూజలు మనం చేస్తూనే పరతత్వం తెలుసుకుంటూ వెళ్ళగలగాలి. ఇక్కడ ఎన్ని రకాల కుసుమాలు చెప్పాడండి ఇందులో. ఒకటి కాదు, ఒక్క శ్లోకంలో ఎన్ని కుసుమాలు. ఇవన్నీ రోజు సేకరించడం కష్టమే, కానీ మనస్సులో మీరు ప్రశాంతంగా కూర్చుంటే ఇవన్నీ సమర్పించుకోవచ్చు. కల్హార ఉత్పల
మల్లిక మరువక సౌవర్ణ పంకేరుహై జాతి చంపక మాలతి వకుళక మందార కుందాదిభి కేతకి కరవీర. మొత్తం ఎన్ని వచ్చాయి? 18 దాకా వచ్చాయి. ఇన్ని రకాల కుసుమాలన్నీ చూపిస్తున్నాడు ఇక్కడ. కల్హారములు, కల్హారం అంటే కమలాల్లో ఒక విధమైనటువంటిది. కొంతమంది ఎర్ర కలువలు అంటారు. పోనీ ఉత్పలము నల్ల కలువలు, మల్లిక మల్లె పువ్వులు, మరువక పత్రములివి, అలాగే సవర్ణ పంకేరుహి బంగారు పద్మాలు, జాతి లేదా జాజి, చంపక సంపెంగ, మాలతి, వకుళక అంటే పొగడు పువ్వులు, మందారములు, కుంద అంటే మొల్ల పువ్వులు, కేతకి అంటే మొగలి, కరవీరం అంటే గన్నేరు. అమ్మవారికి ఎర్రగన్నేరు పువ్వులు చాలా ప్రీతి. దీని గురించి శక్తి సంబంధమైన గ్రంథాలు ఎంత చక్కగా చెప్తారంటే, బిల్వదళాలు ఎలాగైతే రోజు వాడుకోవచ్చో ఇవి కూడా అలా వాడుకోవచ్చు అని చెప్పారు. అంటే అంత ప్రీతి అని అర్థం ఇక్కడ. ఎలాగైతే శివునికి బిల్వము, గణపతికి గరిక ప్రీత, అమ్మవారికి కరవీరం అంత ప్రీతి. ఇది విశేషమైన అంశం. అంటే కరవీరకై ఇలాంటి కుసుమాలు బహువిధై, మళ్ళీ మొదలైన వీటన్నిటితో పూజ చేయడమే కాకుండా క్లుప్తా స్రజో మాలికా, వీటితో చేసినటువంటి దండలు వేస్తున్నాను తల్లి అన్నారు. స్రజ మాలిక రెండు, ఈ రెండిటి నిజానికి మాలికలని అర్థం, కానీ చిన్న భేదం ఉంది. స్రజ అంటే దండలు, మాలిక అంటే మాలలు. దండకి మాలకి భేదం ఉందండి. ఒక ఒత్తైనప్పుడు దండ అంటాం, మామూలుగా పువ్వులు తీసుకుని సన్నగా చేసింది మాల అంటాం. ఈ రెండూ తీస్తున్నానమ్మా అన్నాడు. ఎందుకంటే కమలాలతో చేసినప్పుడు అది మాల అంటారు, దండ అంటారు. ఇక్కడ ఆ పువ్వుల యొక్క ప్రమాణం కూడా పెద్దది. అందుకే రకరకాల పువ్వులతో దండలు, మాలలు ఇవన్నీ కూడా సంకల్పేన సమర్పయామి, నా సంకల్పంతో ఇస్తున్నాను. సంకల్పంతో ఇచ్చిన ఫలితం ఉంటుందండి, అది విశేషమైన అంశం. సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే కల్పతాం. ఇప్పుడు వీరు చెప్పిన చూద్దాం కకారంతో. కల్హారోత్పల భగవత్పాదుల వారైంది కర్మాకర్మ వివర్జితాం. ఇప్పుడు ఇదంతా తత్వబోధకంగా పెడుతోంది శంకరానందుల వారిది. అమ్మవారిని పరతత్వంగా చూడడం జరుగుతుంది కదా ఇంతవరకు కూడా. విశ్వాన్ని నడుపుతూ విశ్వమంతా ఉన్నది, విశ్వానికి అతీతమే శుద్ధ బ్రహ్మతత్వముగా ఉన్నది. ఇది అమ్మవారి గురించి రెండే రూపములు. విశ్వాన్ని నడుపుతూ విశ్వమంతా ఉన్నది అన్నప్పుడు సగుణం, విశ్వానికి అతీతమై ఏ వికారము లేనిది ఉన్నప్పుడు నిర్గుణం. సగుణ నిర్గుణాలుగా అమ్మవారిని చూపించిన ఈ శ్లోకంలో ఉన్న విశేషం. కర్మ అకర్మ వివర్జితాం. అమ్మవారికి కర్మ లేదు, అకర్మ లేదు. ఇదేంటంటే కర్మ లేదంటే ఒప్పుకుంటాం, అకర్మ లేదేమిటి? ఏ పని చెయ్యదు, ఏ పని చెయ్యకుండా ఉండదు, రెండూను. అది ఎలా సాధ్యమవుతుంది? లేదు ఒకటి కదా సాధ్యం అంటే అమ్మవారికి సాధ్యమవుతుందట. కర్మ అకర్మ వివర్జితాం, ఇది బాగా తెలుసుకోవాల్సిన అంశం. కర్మ అంటే పని, అకర్మ అంటే పని లేదు ఆవిడికి. ఆవిడ ఎప్పుడూ కర్మతో ఉన్నది కానీ కర్మతో లేదు. ఇది ఎలాగో అంటే ప్రపంచం అనే కర్మంతా అమ్మవారు చేస్తున్నారు. మరి ఇంత కర్మ చేస్తున్న ఆవిడ అకర్మ లేనిది అయింది. అకర్మ లేనిది అంటే పని లేకపోవడం అనేది లేదుట ఆవిడికి. అది అకర్మ వివర్జిత అంటే పని లేకపోవడం అనేది లేదు. ఎందుకంటే ఎప్పుడు పని, ఆవిడకున్నంత పని ఉందండి. ఒక ఆయన అన్నాడు, ఎప్పుడో శివుడుకు లీల చేశాడు, అమ్మవారికి లీల చేశాడు అని అవే పట్టుకున్న ఇప్పుడు ఏం లీల చేస్తున్నారని. ఎందుకంటే అప్పుడేదో మహిషాసురమర్దనం చేశారు, ఆయన ఎప్పుడో విషం మింగాడు, మరొకసారి త్రిపురాసుర సంహారం చేశాడు, అవే పట్టుకుని పాటలు పాడుతున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అవి చేసి కూర్చున్నారా అంటే మరి ఇప్పుడు నడుపుతున్నదంతా ఎవరు? లీలలు అంటే అర్థం ఒకప్పుడు వాళ్ళు ఒక రూపంతో చేసిన పని మాత్రమే కాదు, ప్రపంచాన్ని నడపడమే పరమేశ్వర లీల. ఈ వాక్యం అలాగే గుర్తుపెట్టుకోండి, ప్రపంచాన్ని నడపడమే పరమేశ్వర లీల. ఈ మాట బాదరాయణుడు బ్రహ్మసూత్రాల్లో లోకవత్తు లీలా కైవల్యం అన్నాడు. ఇక్కడ ఇప్పుడు ఆయన పని చేయకపోతే ఎవరు చేస్తున్నారండి? ప్రతి క్షణం పని చేస్తున్నది ఆయనేగా. ఆయన లేకపోతే శివుని యాజ్ఞ లేనిది చీమైనా కొట్టదు అన్నప్పుడు, గడ్డిపోచ కూడా కదలదు అన్నప్పుడు, మరి పని లేకపోవడం అనేది లేదుగా భగవంతుడికి. ఎప్పుడు ఇదే పని. భగవంతుడు చేసే పని పేరు యజ్ఞం కనుక భగవంతుడు యజ్ఞము ద్వారా తెలియబడతారు కనుక యజ్ఞరూపుడు పరమేశ్వరుడు. అంటే యజ్ఞో యజ్ఞపతి యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞరూప ప్రియవ్రత అని మనం ఇందులో కూడా చదువుకుంటున్నాం లలితా శాస్త్రంలో. కనుక కర్మ కనబడుతూనే ఉంది అమ్మవారి కర్మ. కనుక ఆవిడ అకర్మవర్జిత అంటే పని లేకపోవడం అనేది లేదు, పని ఉంది. ఆవిడికి కర్మవర్జిత, పని లేదు. ఇదేమిటండి అంటే ఇక్కడ అద్భుతమైన విషయం చూపిస్తున్నారు. ఇవన్నీ చేస్తుంది కానీ వేటికి అంటారు, అది చెప్పుకోవడం. సృష్టిలో ఇన్ని నిర్వహిస్తున్నా దేనికి అంటని తల్లి. ఆ తల్లి వల్ల అన్నీ కదులుతున్నాయి కానీ కదులుతున్న జగద్వికారములు ఆమెకు అంటట్లేదు.
ఇది ఎలాంటిది అంటే అర్థం చేసుకోవడానికి ఒక మాట చెప్పింది శాస్త్రం. ఆకాశవత్ అన్నారు. ఇక్కడ ఆకాశంలో మబ్బులు పడుతున్నాయి, కానీ ఆకాశం తడవదు. అక్కడ అన్నీ జరుగుతున్నా ఆకాశం నిర్లేపం. ఆకాశంలో అనేకములను వ్యక్తమవుతుంటాయి, లీనమైపోతుంటాయి, కానీ ఆకాశం నిర్లేపం, దేనికంటదు. అదే గీతలో భగవానుడు అన్నీ నేనే చేస్తున్నాను, ఏది నేను చేయట్లేదు అనే మాట అనేక చోట్ల చెప్తాడు. అది కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది, కానీ భగవతత్వం అదే. ఇది ఎలాంటిదంటే శంకరాచార్యుల వారు మంచి ఉపమానం మనకు చూపించారండి ఒక వేదాంత గ్రంథంలో. సూర్యభగవానుడు రాగానే ఒక్కసారి కుసుమాలన్నీ విచ్చుకుంటాయి. తెల్లారింది అని చెప్పి ఒక ఆయన పాల గిన్నె పట్టుకుని కూడా బయలుదేరతాడు, నీళ్ల గిన్నె పట్టుకుని ఇంకోటి బయలుదేరతాడు, ఇంకోటి అర్ఘ్యాలు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతాడు, ఇంకోటి రాత్రి సరిగ్గా కనబడలేదు, ఆడుకోలేదు, ఇప్పుడు వెలుగొచ్చింది, రా ఆడుకుందామని పేకాడుకుని చేస్తాడు. వీళ్ళందరూ కూర్చున్నారు. ఇప్పుడు అందరూ రకరకాల పనులు. ఏది సూర్యకాంతిలో ఒకడు పేకాడుతున్నాడు, ఒకడు అర్ఘ్యప్రదానం చేస్తున్నారు, ఒకడు పాలు నీళ్లు వ్యాపారం చేసుకుంటున్నారు, కుసుమాలు వికసించాయి. ఇన్ని సూర్యుడి వల్లే జరిగాయా లేదా? ఈ జరిగినప్పుడు ఒరే రారా నువ్వు పేకాట ఆడరా అని కానీ, నువ్వు వచ్చి నాకు అర్ఘ్యమిచ్చుకో అని కానీ సూర్యుడు అంటున్నాడా? సూర్యుడు లేకపోతే ఇవేవీ లేవు, కానీ ఇవేవి సూర్యుడికి అంటట్లేదు. పేకాట ఆడిన పాపం సూర్యుడికి వచ్చిందా? ఒక ఆయన అన్నాడు, నువ్వు రావడం వల్ల పేకాట ఆడాను కానీ నీకే పాపం అన్నాడు. అందుకు కొంతమంది దేవుడే చేయించుతున్నాడు కనుక అంత ఆయనకేనండి. అంత ఆయనకేనా? నీకు రావాల్సిన ఫలాలు కూడా ఆయన తీసుకుంటూ నువ్వు ఊరుకో. కనుక ఇక్కడ భగవానుడు శక్తి ప్రదాతగా సాక్షీభూతముగా సర్వశక్తుల్ని అందిస్తూ ప్రపంచాన్ని నడిపిస్తూనే వికారములకు వేటికి లోను కాడు. తస్య సన్నిధి మాత్రేనా అని చెప్పినట్లుగా కేవలం సూర్యుడు రావడం వల్లనే జగత్ ఎలా కలుగుతుందో, ఆత్మ యొక్క ఉనికి మాత్రం చేతనే శరీరాది కర్మలన్నీ జరుగుతుంటాయి. కనుక ఈ శరీరం, ఇంద్రియాలు, బుద్ధులు వీటన్నిటిని నడుపుతూ లోపల ఆత్మ ఉంది. ఆత్మ లేకపోతే ఇవేవి కదలవు, కానీ ఆత్మ ఉనికి చేతి ఇవన్నీ కదులుతున్నాయి, కానీ వీటి వికారాలు ఆత్మకంటవు అని తెలుసుకోవాల్సింది. ఆత్మరూపిణైన అమ్మవారు ఈ విధంగా కర్మ లేనిది అకర్మ లేనిది అవుతోంది. కానీ కర్మాకర్మ వివర్జితాం. ఒక్కొక్క శ్లోకం మొదట పూజ చేసేసుకుని తర్వాత తత్వ విచారణ చేయడానికి 2 శ్లోకాలు కలిపి చెప్పుకునే అవకాశం మనకు కలిగింది ఇక్కడ. కానీ కర్మాకర్మ వివర్జితాం కులవతీం. కులవతి అంటే కులము కలిగినది. వతి శబ్దం వచ్చినప్పుడు కలిగినది అని అర్థం వస్తుంది. కులము కలిగినది. మళ్ళీ వెంటనే కర్మప్రదాం కౌళిని, కులము అనే మాట వచ్చిందని ఇక్కడ. ఈ కులం అనే మాటకి అనేక రకాల భావాలు ఉన్నాయి. కులం అంటే సమూహం అర్థం ప్రధానంగా. ఒక సమూహంలో ఒక సమాన లక్షణం ఉంటే సమూహం అంటాం. అందుకే ఈ కులం అనే వ్యవహారం ఎందుకంటే ఆచారం, వ్యవహారం, పద్ధతి, ఆహారం, విహారం అన్నీ ఒకలా ఉండే చోట కులం అంటాం ఇక్కడ. అలాంటి కులాలు కలిస్తేనే సమాజం. కానీ ఈ సమూహంలో ఒక శక్తి ఉంటుంది. ఈ సమూహ శక్తి చాలా విశేషం. అలాగే కులంలో ఒక సంప్రదాయం ఉంటుంది. ఇది జ్ఞానంలో కూడా కులం ఉందిట. ఒక గురువు ఉంటాడు, ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు, ఆ శిష్యుడితో పాటు మరికొందరు శిష్యులు ఉంటారు. వీళ్ళందరూ ఆ గురువు చెప్పిన సంప్రదాయం ప్రకారంగా వెళుతుంటారు. వీళ్ళు గురుకులం అంటారు ఇక్కడ. ఆ గురువుకి సంబంధించిన సమూహం. ఇలాంటి వివిధ సంప్రదాయములు కులములని పేర్లు. ప్రతి కులము కూడా గొప్పదే. ఒక కులం వల్ల మరొక కులానికి కూడా ప్రయోజనం కలుగుతుంటుంది. ఇది వర్ణాశ్రమాకారిణి అని నిన్న చెప్పుకున్న దాని ప్రకారంగా ఇటువంటి కుల రూపములుగా ఉన్నటువంటి తల్లి అని మనం నమస్కారం చేసుకోవాలి. అసలు యోగపరంగా కులము అంటే సమూహం. ఈ ప్రపంచమంతా కులమే. ఎందుకంటే ప్రపంచం సమూహం. సమూహం కాదా? ఎక్కడ ఒక లెక్క ఉంటుందో సమూహం అండి. పంచభూతాలు ఎన్ని? 5 అంటే కులం, పంచభూతాలు. అలాగే పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మహదహంకారాదులు. ఈ ప్రకృతి యొక్క 24 తత్వములు కులమే. 24 తత్వములు ఆవిడ లేకపోతే పనిచేయవు. కనుక 24 తత్వములు ఆవిడ వ్యాపించి పనిచేస్తోంది కనుక కులవతి. ఈ తత్వములన్నిటిని నడిపిస్తున్నది, తత్వములతో కలిగి ఉన్న తల్లి. ఇది కులవతి శబ్దానికి అర్థం. ఇలాంటి భావన నేను చెప్తూ మీరు వింటూ ఉండడం కాదు, ఇది అనుభూతులకు తెచ్చుకోగలిగితే 24 తత్వాలు ఈ శరీరం. ఈ శరీరంలో ఆవిడ వ్యాపించి 24 తత్వాన్ని పనిచేస్తుంది. ఇది కులవతి. ఇన్ని పనులు చేస్తున్న దేనికి అంటకుండా ఉంది కదా, కర్మాకర్మ వివర్జితాం కులవతి. ఇది ఒక అర్థం. కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగిని ఆ అర్థంలోకి వెళ్ళిపోవాలి. అంటే మొదటి చెప్పింది భౌతికార్థం, రెండవ చెప్పినది తాత్వికార్థం, మూడవది యోగార్థాన్ని పరిశీలిద్దాం. ఇది ఉపాసనా పరంగా. కులం అకులం అని 2 మాటలు ఉన్నాయి. ఇవి మీరు చదువుతూ ఉంటారు లలిత. సకులా సమయాంతస్థ. కులం అంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు చెప్పబడ్డ 6 చక్రాలకి కులం అని పేరు. ఎందుకంటే ఇదంతా ప్రపంచంతో సంబంధం అని చెప్పుకున్నాం కదా, అందుకే ముందు పోదు కాదు దీనికోసమే. ఈ 6ంటికి కులం అని పేరు, సహస్రారానికి అకులం అని పేరు. కానీ సహస్రారంలో ఉన్న శక్తే ఈ 6ంటిలో ఉంటేనే పనిచేస్తుంది ఇక్కడ.
అందుకు ఆరింటిలో 6 చక్రముల యందు ఉన్నటువంటి తల్లి గనక 6 చక్రములు కలిగిన తల్లి గనక కులవతి అన్నారు ఇక్కడ. అది కులవతి అంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్నటువంటి షట్చక్రముల యందు ప్రకాశించే కుండలిని రూపిణి. ఇది కులవతి శబ్దానికి సరైన అర్థం. ఎందుకంటే శ్రీ విద్యలో కుండలిని శక్తి ప్రధానం గనక కులవతీం కర్మప్రదాం. ఈవిడికి కర్మ అకర్మ రెండూ లేవు, కానీ జీవులు చేసిన కర్మలకు ఫలమిస్తుంది. భగవంతుడు అంటేనే కర్మఫల ప్రదాత. భగవంతుడు ఏం చేస్తాడయ్యా అంటే కర్మఫలాలను ఇవ్వడమే ఈశ్వరుడు పని, ఇంకోటి ఏం కాదు. ఈశ్వర అంటే కర్మఫల ప్రద, ఇది అర్థం మన సంస్కృతిలో. ఈశ్వరుడు చేసే పని మన కర్మలకి ఫలం ఇవ్వడమే, అంతేగాని మనం కర్మ చేసే మన ఫలం వచ్చింది అని కాదు. నువ్వు చేసిన కర్మకి ఏ ఫలం ఇవ్వాలో తెలుసుకుని ఈశ్వరుడు ఉన్నాడు. ఎందుకంటే కర్మ తనంత తాను ఫలం ఇవ్వదట. ఇది పెద్ద రహస్యం అండి ఇక్కడ. ఎందుకంటే కర్మ కిం ఫలం కర్మ తజ్జడం అంటారు ఉపదేశారంలో రమణులు వారు. గొప్పగా చెప్పాడు. కర్మ ఫలం ఇస్తుంది ఏంటయ్యా, పైగా ఒకప్పుడు ప్రారంభం మరొకప్పుడు పూర్తయిపోయేది జడమే. తెలుసుకుంటే చాలు. కర్మ అనేది ప్రారంభమవుతుంది, పూర్తయిపోతుంది. ప్రారంభించి పూర్తి చేసే కర్మ ఎక్కడ ఫలం ఇస్తుంది నీకు? నువ్వు చేస్తున్న కర్మని గమనించి ఫలం ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు ఈశ్వరుడు ఇక్కడ. అని ఈశ్వరుడు అనగా కర్మఫల ప్రదాత. అదే కర్మ ఫలేషు జుష్టాం అంటూ దుర్గా సూక్తంలో మనం చెప్పుకుంటున్నాం. అందుకే కర్మఫల ప్రదాత కనుక కర్మప్రదాం అన్నాడు ఇక్కడ. అయితే మీరేం చెప్పారు? కర్మఫలప్రదం. కానీ ఇక్కడ ఏం రాసింది? కర్మప్రదం. కర్మనిస్తాట. కర్మనిస్తాడు అంటే కర్మ ఫలమాన్నిస్తాడని అర్థం ఇక్కడ. అంతేకాదు ఏ కర్మ చెయ్యాలో బుద్ధికి ప్రేరణ కూడా ఇచ్చేది కూడా ఆ తల్లే గనక కర్మప్రదాం అనే మాట చూపించాడు. అంటే కర్మకి తగ్గ ప్రేరణ ఇచ్చేది ఆసక్తే, కర్మ ఫలాన్ని ఇచ్చేది కూడా ఆసక్తే. అంతేకాదు కర్మ చేయడానికి తగ్గ శక్తిని కూడా ఇచ్చేది ఆ తల్లి. కనుక భగవంతుడి యొక్క ఉనికి ప్రేరణ, కర్మ, ఫలం మూడింట్లో ఉంటుందండి. తెలుసుకోవాలి ఇక్కడ. అంతా భగవంతుడి సంకల్పమేనండి అంటూ ఉంటాం లోకంలో. అంతా భగవంతుడే చేయించాడండి, ఎవరిని మీరు మంచి పని చేశారండి అంటే నాదేముందండి అంతా భగవంతుడి దయ అంటాం. ఇది పైపేనే. వాడు నిజంగా అవునులేండి మీదేం లేదంటే వాడికి మనకు అంత కోపం వస్తుందో. కానీ భగవంతుడి దయ అంటే ప్రేరణ దగ్గర నుంచి భగవంతుడి దయని తెలుసుకో. భగవంతుడి దయ ఉంటుంది కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదండి అన్నాడు. ప్రయత్నం చేయాలనే ప్రేరణ కూడా భగవంతుడే, ప్రయత్నం చేయడం అనే శక్తి కూడా భగవంతుడే. ఇది తెలిసేక నాదనే అహంకారం ఎక్కడుంటుంది? అందుకే కర్మప్రదాం అనే మాటని ఎంత అద్భుతంగా ప్రయోగించారంటే కర్మ యొక్క సంకల్ప దశ మొదలుకొని క్రియాదశతో పాటు ఫలదశ వరకు మూడింటిలో శక్తిగా ఉన్నదాను నువ్వే తల్లి అని కర్మప్రదాం అనే మాటలో చూపించారు ఇక్కడ. ఇది మన కర్మ వివర్జితాం పక్కన పెట్టుకోవాలి. కర్మప్రదాం అనే మాట తనకంటూ ఏ పని లేదు, ఏ పని చేయకుండా ఉండట్లేదు, కానీ ప్రతి వారిని వారి యొక్క వాసనలను అనుసరించి కర్మల్ని ప్రేరేపిస్తూ కర్మ చేయగలిగే శక్తినిచ్చి కర్మ ఫలాన్ని ఇచ్చేదాను నువ్వే తల్లి. దీన్ని బట్టి జగజ్జనని ఈ ప్రపంచాన్ని ఎలా నడుపుతోంది అనేటటువంటిది ఈ శ్లోకంలో మనకు చూపిస్తున్నాడు ఇక్కడ. అటువంటి ఆ తల్లి కౌళిని అనే తర మాటలో చూపించారు. కౌళిని కులయోగిని. కౌళిని అంటే అర్థం ఏంటంటే కులమార్గము ద్వారా ఉపాసింపబడినది అని అర్థం ఇక్కడ. కొంతమంది కులమార్గము ద్వారా అమ్మవారిని ఉపాసన చేస్తారు. అమ్మవారి ఉపాసన అనేక రకాలు. కొందరు విగ్రహ రూపంలో ఆరాధిస్తారు, కొందరు యంత్ర రూపంలో ఆరాధిస్తారు, కొందరు మంత్రం జపం చేస్తూ ఆరాధిస్తారు, కొంతమంది తమలో కుండలినిగా అమ్మవారిని భావన చేస్తారు, ఇంకొంతమంది కేవల పరతత్వ రూపముగా పరబ్రహ్మస్వరూపంగా ఉపాసిస్తారు. ఎన్ని పద్ధతులు వచ్చేసేయండి ఇప్పటికీ. ధాటిగా చెప్పేశాం కానీ వేటికవి భిన్నములు. అంటే వాడి జీవలక్షణాన్ని అనుసరించి ఒక్కొక్కడికి ఒక్కొక్క దాని ఎందుకు ప్రీతి కలుగుతుంది. కొందరికి అమ్మ రూపం గురించి చెప్తూ ఉంటే ఆనందం, మంత్రం గురించి చెప్తే పెద్ద ఆసక్తి ఉండదు. కానీ కొందరికి మంత్రం గురించి చెప్తే పరమాసక్తి, ఇంకొంతమందికి ఆ యంత్ర రూపంలో చెప్తే అదో ఆసక్తి, ఇంకొంతమంది కుండలిని రూపంలో చెప్తే ఆసక్తి, కొందరికి అది చెప్పినప్పుడే నిద్ర వస్తుంది, మరికొంతమందికి పరతత్వ రూపంగా చెప్పినప్పుడు ఆనందం. అది చాలామందికి బాధాకరం ఉంటుంది. ఇవాళ ఎవరో చెప్పారు, ఎవరైనా వేదాంతం చెప్తే డ్రై అండి, ఎంతమంది కూడా ఉండరండి. అది పరతత్వం అండి. అమ్మవారి యొక్క పరతత్వ రూపం నిరాకార నిరాకుల, అది పరతత్వం. ఇందులో అమ్మవారు అన్ని రూపాలుతున్నారు. వారి వారి జీవలక్షణము, వారి వారి బుద్ధి పరిణితి అనుసరించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉపాసన చేస్తారు. అలాంటి ఉపాసన మార్గాల్లో ఒక మార్గం కౌళ మార్గం. కౌళ మార్గం గురించి అనేక మంది అనేక నిర్వచనాలు చెప్తారు, కానీ ఇక్కడ మనకు ఎంత అవసరం అని తీసుకుంటే కులమార్గము ద్వారా ఉపాసింపబడేది కౌళిని. కులమార్గము అంటే ఇందాకే చెప్పుకున్నాం, మూలాధారం నుంచి 6 చక్రముల యందు ఒక్కొక్క చక్రాన్ని భావన చేసి ఆ చక్రంలో ఉన్న దళములు, వాటి యందు అక్షరములు, వాటి వర్ణములు, అక్కడ అమ్మవారు ఏ రూపంతో ఉన్నారు,
ఈ క్రమమంతా మనకి లలితా శాస్త్రంలో విశుద్ధి చక్రలేని యా రక్తవర్ణ త్రిలోచన నుంచి సహస్రారాంబుజ గత అక్కడ చతుర్వక్త్ర మనోహర ఆ చివరికి వచ్చేటప్పటికల్లా మన సహస్రారాంబుజం వచ్చేటప్పుడు సర్వవర్ణోపశోభిత వరకు చెప్పబడేదంతా కౌళం కులమార్గం. అంటే ఆయా చక్రముల యందు అమ్మవారు ఎలా ఉంటూ మన శరీరంలో ఆ చక్రానికి సంబంధించిన ప్రకృతిని ఎలా నియంత్రిస్తున్నారు. ఉదాహరణకు విశుద్ధి చక్రంలో 16 దళాల పద్మం, అందులో 16 అక్షరాలు ఉంటాయి, అకారం నుంచి అమ్మహ వరకు. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దేవత. అమృత, ఆకర్షిణి, ఇడా, ఈశాన అనగానే అక్షరంతో మొదలవుతున్నాయి చూసిన ప్రతి ఇవి. ఆ తల్లులు మొత్తం 16 మంది ఉంటారు అక్కడ. దానికో వర్ణం చెప్పారు, అది ఆకాశతత్వ నియంత్రణ. అంటే మన శరీరంలో ఆకాశతత్వం కంట్రోల్ చేస్తుంది. అలాగే వాయుతత్వాన్ని కంట్రోల్ చేస్తుంది అనాహతం. దీన్ని బట్టి ఆ చక్రముల యందు ధ్యానం చేయడం వల్ల మన శరీరంలో ఆ పంచభూత ప్రకృతుల్లో ఏ భూతం ఉందో అది మన స్వాధీనం అవుతుంది. యోగి క్రమంగా పంచభూతాలను అధిగమిస్తాడు. అంతేకాదు ఆ ధ్యానం వల్ల మన శరీరంలో ఆ పంచభూత ప్రకృతి శాంతించి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకు ఆయా చక్రముల యందు అమ్మవారిని ధ్యానించే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని కౌళిని అంటారు. ఇక్కడ ఆ మార్గము ద్వారా ఉపాసింపబడుతోంది కనుక కౌళిని. ఇదే మనకి కౌళిని కులయోగిని అనే మాటలు చూపించారు ఇక్కడ. కౌళ మార్గంతో కొంతమంది ఆరాధన చేస్తారు, కొంతమంది ఇటు మంత్రము చేస్తారు, ఇటు కౌలము చేస్తారు, మరొక వైపు యంత్రారాధన చేస్తారు, రూపభావన చేస్తారు, తత్వభావన చేస్తారు. వీళ్ళు పరిపూర్ణ ఉపాసకులండి. కొంతమంది దానితోనే చాలు మాకు అనుకుంటారు, ఏదో ఒకటి చేస్తున్నారు కనుక వాళ్ళని నిరుకూడదు. ఇదే వాళ్ళని తర్వాత పై స్థితికి తీసుకువెళుతుంది. కనుక ఇందులో ఏది చేసినా గొప్పదే. కొంతమందికి ఏం చేస్తా, అమ్మవారు రూపవర్ణన చెప్తే కలిగిన ఆనందం తత్వం గురించి చెప్తే కలగదు కొంతమందికి, అది వాళ్ళ జీవలక్షణం. కొంతమందికి రూపం పట్టదు, తత్వమే పడుతుంది. ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు కనుకనే రకరకాల పద్ధతులు హైందవ ధర్మం ఏర్పరిచింది. అందుకని ఒకే పద్ధతి, పిండికి పిడికి ఒకటే మంత్రం అన్నప్పుడు చావుకి పెళ్లికి ఒకటే పుస్తకం అన్నట్టు కొంతమందికి ఉంటాయి. అలా కాదు, మనకి రకరకాల మార్గాలు ఎందుకు చెప్పారంటే రకరకాల జీవులు రకరకాల పద్ధతులు ఉంటాయి వాళ్ళ వాళ్ళ మనఃప్రవృత్తులను అనుసరించి. అందుకే కౌళిని అని ఒక మార్గం అండి. ఇందులో విశేషం ఏంటంటే ఈ స్తోత్రంలో మాత్రం అన్ని మార్గాలు ప్రస్తావన చేశారు శంకరానందుల వారు. ఏ మార్గాన్ని తక్కువ చేయలేదు. అది కూడా అంటే కౌళినీం కారుణ్యాంబుది సర్వకామ నిరతాం సింధు ప్రియోల్లాసిని. ఆవిడ కారుణ్యాంబుది అంటే కరుణకి సముద్రం వంటిది అన్నారు. సముద్రం ఎక్కడ చెప్తారంటే అనంతం అనే అర్థంలో చెప్పబడుతుంది. అమ్మవారు అనంత కరుణాస్వరూపిణి. సర్వకామ నిరతాం అన్ని కోరికల యందు ఆసక్తి కలిగినది అన్నాడు. ఇదేమిటండి విశేషం? అసలు ఏ కోరిక లేదు కదా అంటే ప్రతి వారిలో ఇది అనుభవించాలని ఒక ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తికి అమ్మవారి ప్రేరణ వల్లే కలుగుతుంది వాళ్ళ కర్మలను అనుసరించి. పైగా చిత్రం ఏంటంటే అనుభవించేది ఎవరు? ఇది ఆలోచించమన్నాడు. ఒకటి మనం ఆహా బాగుందండి అంటున్న అనుభవించేది ఎవరు? ఇది ఆలోచించమంటున్నాడు ఇక్కడ. ఫలానాది నాకు రుచిగా ఉంది అన్నావు, తిని అబ్బా ఎంత బాగుందండి అంటే అక్కడ రుచి రూప గ్రంథి పనిచేస్తే కదా రుచించింది. ఫలానా దృశ్యం అంత బాగుంది అంటే చూడగలిగే శక్తి ఉంటేనే కదా అది నీకు ఆనందం కలిగించింది. కనుక దాన్ని ఆనందాన్ని అనుభవించగలిగే శక్తి నీలో ఉండద్దు. ఒక రుచిని గ్రహించగలిగే శక్తి నాలికి ఉండాలి, అరిగించుకునే శక్తి జఠరాగ్నికి ఉండాలి. అప్పుడు నీకు తృప్తి అనేది కలుగుతుంది. కనుక ఆ తృప్తి అనేది కలిగించే శక్తి ఏది? ఇది ఆలోచించమంటున్నాడు ఇక్కడ. అది ఆలోచిస్తే ఎంత ఆనందం కలుగుతుందో మనకి. బయట రుచికరమైన పదార్థం అమ్మవారి ఇచ్చినది అని ఎంత భావిస్తావో అది తిని రుచిని గ్రహించగలిగే నాలికి కూడా అమ్మ ఇచ్చిందని తెలుసుకో ఇక్కడ. అది అర్థం చేసుకుంటే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నం బ్రహ్మణాహుతం అంతా బ్రహ్మమే ఈ స్థితి వెళుతుంది. అందుకే ఆ తల్లే సర్వకామ నిరతం అన్ని కోరికల యందు ఆసక్తిగా అనుభవ రూపంగా ఉన్నది అని అర్థం. అంతేకాదు ఇంకొక అర్థంలో సర్వకామ నిరతం అంటే అన్ని కోరికలను తీర్చేటటువంటి అనుగ్రహ దృష్టితో ఉంటుంది. నువ్వేం కోరుతావో చెప్పురానైనా నేను తీరుస్తానంటుంది అమ్మవారు. అడగడం మనదాలస్యం, ఆవిడ ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ప్రహ్లాదుని అడగలేదు నరసింహస్వామి, ఏదైనా కోరుకో అన్నట్ట. ఎందుకు సార్ మొహమాట పడతావు వద్దులే అన్నట్టు. ఇక్కడ నా అంతటి వాడు కనబడితే బోల్డ్ అంతమంది కోరికలు కోరుకుంటారు, నువ్వు ఇలా అనడం నా బాగోలేదు అన్నట్టు. ఇక్కడ ఏదో ఒకటి కోరుకున్నాడు. అప్పుడు అర్థమైంది ప్రహ్లాదుడికి, కోరికలు తీర్చే కల్పవృక్షం ఎదురుగా ఉన్నప్పుడు కోరుకోకపోతే బాగోదు అని అర్థమైంది ఇక్కడ. అందుకే అమ్మవారు అన్నీ తీర్చుతారండి, ఆవిడ ఇవ్వలేనిది ఏదీ లేదు. అందుకే సర్వకామ నిరతం. పైగా మనం కామరాజు కూట ధ్యానం చేస్తున్నాం. అందుకే ఏ అభీష్టాన్ని అమ్మవారు నెరవేర్చగలరు. ఆ అభీష్టం నెరవేర్చుకునేటట్టు ఉపాసించాడు, ఒక్కటే నిత్యాడా చేయగలిగితే మాత్రం సర్వాభీష్టప్రదాయిని. అందుకే అనేక మంది అమ్మవారి ఉపాసన మార్గముల యందు వాళ్ళ యొక్క ప్రారంధాలను కూడా జయించి అనుభవించిన వాళ్ళు ఉన్నారండి. ఒక మహాత్ముడు ఉన్నాడు,
ఎంత దారిద్ర్యంలో ఉన్నాడో. అమ్మవారంటే మహాభక్తి. నైవేద్యం పెట్టడానికి కూడా సంపద లేదు ఆయనకి. ఒకప్పటి పాపం దరిద్రాన్ని ఇచ్చింది, ఒకప్పటి పుణ్యం అమ్మవారిని ఉపాసించే యోగం ఇచ్చింది. తెలుసుకోండి ఇక్కడ. అయితే ఆయన మహాభక్తుడు. నైవేద్యం పెట్టుకుంటే ఏం తినడు. ఆఖరికి ఆహారం ఇంట్లో లేకపోవడం వల్ల జలమే నివేదన చేసి తాగెట్ట మహానుభావుడు. అప్పుడు నీరసం వచ్చి కాస్త పడుకున్నాడు ఆయన. ఆవిడకి సాక్షాత్కరించింది. నాయన, ఇంకా నీకు 7 జన్మల దరిద్రం ఉందయ్యా మహానుభావ అన్నది ఇక్కడ. ఇలాంటిది ఇంక 7 జన్మలు అనుభవించాలి అంటే, సరేనమ్మా నీ ఇష్టం అన్నాడు. తత్వజ్ఞాని కదా, బాధ లేదు. ఒక్కసారి నీ జోలు పట్టుంది ఇక్కడ. జోలు పట్టగానే ఆవిడ 7 పిడికిళ్ళు వేసింది. అందులేదు, నీ 7 జన్మల దరిద్రం నేను తీసేశాను, ఇంక నీకు పర్వాలేదు అందుకు ఇక్కడ. అప్పటికప్పుడు ఒక మహానుభావులు ఇంటి తలుపు తట్టి, స్వామి మిమ్మల్ని పెద్దవారు పిలిచారు, ఫలానా రోజు 1 నెల రోజులు మీరు వచ్చి ఏదైనా మంచి విషయాలు మాకు చెప్పాలి, అందుకు గాను కొన్ని నెలలకు సరిపడే గ్రాసం పంపారా అని. గ్రాసం ఇంటికి వచ్చిందండి. అక్కడ నుంచి ఆ ఇంట్లో కొదవలేదు ఆహారానికి. అంటే అమ్మవారి ఆరాధన వల్ల 7 జన్మల దరిద్రం పోయింది చూడండి ఇక్కడ. అంటే అటువంటి దయ అమ్మవారిది. అందుకే భగవంతుడిని ఆశ్రయించిన తర్వాత ఏం చేస్తాం, ప్రారంధం అనుభవించక తప్పదు అనకూడదుట. ఆ తల్లి తొలగించగలదు, కానీ అది ఎంత అవసరమో అంత చేస్తుంది ఆ తల్లి ఇక్కడ. అందుకే సర్వకామ నిరతాం అనే మాట. ఇప్పుడు నేను చెప్పిన కథ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో తన అనుభవంలో రాసుకున్నారు. తెలుసుకోండి. అలా అనుగ్రహించింది. ఆ మాటకు వస్తే కాళిదాసుకి ఏం చేసింది? అమ్మ నేను మూర్ఖుణ్ణి తెలియలేదన్నాడు. నీకు 7 జన్మల మూర్ఖత్వం ఉందిరా నాయన అన్నది ఇక్కడ. అవునా తల్లి అంటే కొట్టింది. 7 దెబ్బలు కొట్టిందట. 7 దెబ్బల్లో 7 జన్మల క్షణాల్లో ఖర్చు చేయించింది ఆ తల్లి. ఆవిడికి సాధ్యం అవుతుంది ఇక్కడ. ఎందుకంటే కర్మ ఫలం ఇవ్వడమే ఆవిడ పని. అంతేగాని నేను మాఫీ చేసేస్తాను అనదు. 7 జన్మల కర్మని కొద్దిసేపట్లో అనుభవింపజేసి క్షయింపజేసి అతని జ్ఞానాన్ని చేసింది ఆ తల్లి ఇక్కడ. అందుకే సర్వకామ నిరతాం, సర్వాభీష్టములు నెరవేర్చగలిగే అమ్మ కారుణ్యం ఈ శ్లోకంలో మనం భావించాలండి. ఇక్కడ కారుణ్యాంబుది. ఎందువల్ల పని చేసింది? ఇలా చేయడం వల్ల ఆవిడకి ఏమో ప్రయోజనమా? లేదు, కారుణ్యం అంటే దయచేత పనిచేసింది ఆ తల్లి అంతే.